శైలు పెదవులను మరింత గాఢంగా అందుకొని తన షుడ్బాధను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతనిలోని వేడికి, నోటిని తాకుతున్న విపరీతమైన కారానికి ఆమెకి కూడా అంత ఏసీ రూమ్లోనూ తన ఫేస్ అంతా చెమటలు పట్టేసి కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి. అసలు ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశానా అని తన మీద తనకే కోపం వస్తుంటే అతనిని స్వంతనపరచడానికి, తన పొరపాటుకు సరిదిద్దుకోవడానికి అన్నట్టుగా అతనికి తన పెదవులను అప్పగించేసింది. చాలాసేపటి వరకు సాగుతున్న ముద్దు ప్రభావంతో మండుతున్న నోరు నెమ్మదిగా చల్లబడుతుంటే ఇద్దరి మధ్య జరిగిన జగడాలు మరిచి ముద్దుని ఆస్వాదిస్తున్నారు. నిదానంగా కళ్ళు తెరిచి సాయి చూశాడు శైలుని. మూసిన కళ్ళలోంచి కన్నీరు ధారగా వస్తున్న ఆమెను చూసి అప్పటి వరకు తను పడిన బాధంతా క్షణంలో ఎగిరిపోయింది. శైలు మాత్రం సాయికి ఇంకా నోరు మంట పెడుతుందేమోనని అలాగే ఉండిపోయింది. ఆమె చేతులు అతని చంపల మీద ఉండగా మెల్లిగా ఆమె నడుముని చుట్టేశాయి సాయి చేతులు. మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఎర్రగా ఉన్నాయి తననే చూస్తున్న అతని కళ్ళు. క్షణం పాటు భయపడి అతనికి దూరం జరగాలని చూసింది. పట్టు బిగించాడు ఒక్కసారిగా. అది తన మీద కోపంతో బిగించిన పట్టేమోనని. సారీ సాయి, రియల్లీ వెరీ సారీ రా, కావాలని చేయలేదు, ఏదో ఏడిపిద్దామని చేశాను. తనకే తెలియకుండా అతన్ని నుదురుకు పట్టిన చెమటను తన చున్నీతో తుడుస్తూ కన్నీళ్లతో అంటుంటే మెస్మరైజింగ్గా చూశాడు. తొలిసారిగా ఆమె కళ్ళలో నీళ్లు తన కోసం వస్తుండడంతో ఇంకా స్పైసీనెస్గా ఉందా అని చాలా బాధగా అంది. అన్నాడు ఆమెలోని అమాయకత్వాన్ని అబ్బురంగా చూసి ఇంకా చూడాలనిపించి. వాటర్ తీసుకువస్తాను అంటూ పైకి లేవబోతుంటే వద్దు అన్నాడు. చూస్తున్న శైలజాని చూసి ఇవి కావాలి ఇందాకట్లా అన్నాడు తన చేతి వేళ్లతో ఎర్రగా ఉన్న ఆమె పెదవులు ఒత్తుతూ. నిజంగానే కావాలని చేయలేదు సాయి, నీకలా అవుతుందని తెలిసి ఉంటే అస్సలు అలాంటి పిచ్చి పని చేసి ఉండేదాన్ని కాదు అంటూ చాలా ఎమోషనల్ అయిపోయింది. సాయి ఏం అడిగాడో కూడా తెలియనంతగా చెప్పుకుంటూ పోతున్న ఆమెని సోఫాలోకి చేర్చి తన మీద చేరాడు నెమ్మదిగా. అతని మాయలో పూర్తిగా పడిపోయిన ఆమెకి తను ఎక్కడ ఉందో అన్న విషయమే మర్చిపోయింది. అతని కళ్ళలో కనబడుతున్న అంతులేని భావానికి తను బందీగా మారి అతనికి సరెండర్ అయిపోయింది. చిన్నగా ఆమె చేతుల్లోకి తన చేతులు పెనవేసి సోఫాకి లాక్ చేస్తూ పూర్తిగా ఆమె మీద వాలిపోయాడు. మొదటిసారిగా ఇరువురి తనువులు ఒకదానికొకటి మొత్తంగా తగులుతూ రాసుకుంటుంటే గుండె వేగం 100 దాటింది ఇద్దరిలో. ఆమెను సూటిగా చూస్తూ మరింత దగ్గరగా వచ్చి అదురుతున్న ఆమె ఆదరాలను తన ఆదరాలతో పెనవేశాడు. వెచ్చని అతని ఊపిరి తన ముఖం మీద తగులుతుంటే తెలియకుండానే పరవశంగా కళ్ళు మూసుకుంది. మత్తుగా ఆమె ఎదభాగం అతని ఛాతికి నేరుగా తాకుతుంటే మొదటిసారిగా ఆమె మెత్తని పరువాల తాకిడికి అతనిలో కోరికలు ఉరకలు వేస్తూ తెలియని, ఇది వరకు ఎన్నడూ ఎరుగని సున్నితమైన ఆడపిల్ల తనువుని తాకుతుండడంతో మైమర్చిపోయాడు. పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి ముద్దాడుతూ మునిపంటి గుర్తులు అద్దుతూ అతని పూర్తి శరీర బరువును ఆమె మీద ఉంచాడు. అతని చేతులు నెమ్మదిగా ఆమె నడుమును చేరాయి. తనకే తెలియకుండా సాయి మెడ చుట్టూ చేతులు వేసింది. ఆమె నుంచి అస్సలు అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని సాయి నడుము కింద నుంచి చేతిని పోనించి ఆమెను చుట్టుకుని తనకు ఇంకా దగ్గరగా అదుముకున్నాడు. తన మీద పూర్తిగా వాలి ఉన్న అతని శరీరానికి ఊపిరి ఆడకపోతుంటే పెదవులు చేస్తున్న మైమరుపుకి, కలుగుతున్న అనుభూతికి వశం తప్పుతుంది మెల్లిగా. చాలాసేపటికి పెదవులు వీడి నుదుటిన ముద్దాడుతూ మొహమంతా పెదవుల తటిని అద్దుతూ అతని మాయలో పూర్తిగా అదుపు తప్పింది. కంటి కొనల నుంచి సన్నని నీటి ధార జారిపోతుంటే అది చూస్తున్న సాయి ఆమె ఏడుస్తుందేమోనని చేతిలో ఉన్న నడుముని లైట్గా ప్రెస్ చేశాడు. ఒళ్ళు జల్లుమంది. కళ్ళు తెరిచింది వెంటనే. కోరికలు రేగి వింతగా కనబడుతున్న సాయిని చూసి అప్పటి వరకు ఉన్న పరవశం అనే మైకంలో ఉన్న తనకి ఒక్కసారిగా మత్తు దిగడంతో తర్వాత జరిగే పరిణామాలు అంచనా వేయగానే గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అప్పటి వరకు తను ఎక్కడ ఉందో చూసుకుంది. ప్రాణం ఆగినంత పని అయింది. తన ఎదను హత్తుకున్న అతని దృఢమైన ఛాతిని, అతని పూర్తి బరువుని మోయలేక తీయని నొప్పి తెలుస్తుంటే పూర్తిగా తనను తాను చూసుకుంది. అంగుళం కూడా గ్యాప్ లేదు ఇద్దరి మధ్యలో. ఆమె మోముని ముద్దాడుతూ మళ్ళీ పెదవిని చేరి చేతిని డ్రెస్ లోపల నుంచి నడుము మీదకు పోనిస్తుంటే వెంటనే పట్టుకుంది సాయి చేతిని పోనీకుండా. ఆమె పెదవిని మునిపంటితో పట్టుకొని ఉన్న సాయి చూశాడు. బెదురు చూపులు చూస్తుంది.
ఆమెను చూస్తూ ఏంటన్నట్టుగా ఐబ్రోస్ రైజ్ చేసి చూస్తుంటే చెయ్యి పట్టుకున్న దగ్గర తీసేస్తూ కంగారుగా లేవబోయింది. ఆమె వెళ్ళిపోతుందేమో నన్న కంగారుతో ఆమె మెడ వంపుల్లో ముద్దులు కురిపించాడు. అతనిని కంట్రోల్ చేయడం తన వల్ల అవ్వక ప్లీజ్ సాయి లీవ్ మీ ప్లీజ్ అంది చాలా కష్టంగా బెదిరిపోతూ. నో శైలు ఐ వాంట్ యు బ్యాడ్లీ అన్నాడు తడి ముద్దులు అద్దుతూ. ఆ మాటకి అతని వాయిస్కి గుండెల్లో 1000 రైలు పరిగెడుతుంటే షటప్ అని అరిచి గట్టిగా సాయి భుజాలను పట్టుకుని తోసేస్తుంది పక్కకి. ఆమె 2 చేతులు తన ఒంటి చేత్తో లాక్ చేసి ఇంకా ఆమె మీదకు మొత్తంగా ఒరుగుతూ ముఖానికి అత్యంత దగ్గరగా వచ్చి సూటిగా చూసి ఇప్పుడే ఇక్కడే నువ్వు నాకు సొంతం అయ్యాలి టోటల్గా చెప్తూ ఆమె భుజం దగ్గర డ్రెస్ పక్కకు జరిపాడు. సాయి వద్దు ప్లీజ్ తప్పు ఇలా చేయకూడదు వదిలేయరా అంటూ దీనంగా భయంగా వేడుకుంటుంది. అతని బరువుకి ఊపిరి ఆడకపోతుంటే నో అంటే నో నాకు నువ్వు ఇప్పుడే కావాలి తర్వాత ఫుల్గా రెస్ట్ తీసుకుందు అంటూ షర్ట్ బటన్ విప్పేస్తుంటే అతని చేతులలో తన జీవితం నలిగిపోతుందేమోనని అనుకోగాని తన బలాన్ని అంతా ఉపయోగించి గట్టిగా తోసేసింది. షర్టు విప్పుతున్న అతన్ని పట్టు లూజ్గా ఉండటంతో పక్కకు పడ్డాడు. సోఫాలోంచి కింద పడ్డ సాయి తేరుకునే లోపే అక్కడి నుంచి లేచి పరిగెత్తి డోర్ తీయడానికి చూసింది. కింద పడ్డ సాయి ఫాస్ట్గా లేచి వచ్చి శైలు చేతిని పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు. అతని కౌగిల్లో చేరి వణికిపోతుంది. వేడి ఆవిరితో ఫేస్ అంతా రెడ్గా మారి కళ్ళలో ఫైర్ కనబడుతుంటే నన్ను చంపేద్దామని ప్లాన్ వేశావు కదా అన్నాడు చాలా కోపంగా. అరచేతిలో చెమటలు పట్టి కళ్ళు పెద్దవి చేసి చూసింది షాక్తో. ఏంటి నిజమేనా అని పట్టు బిగించేసరికి ఊపిరి ఆడక లేదు సాయి నేను కావాలని చేయలేదు అంది అతి కష్టం మీద మాట్లాడుతూ. అయితే నేను ఇప్పుడు కావాలని చేస్తాను చూస్తా ఉండు అంటూ ఆమె మీద ఉన్న చున్నీ లాగి పడేసి ఆమెను గోడకి లాక్ చేసి దగ్గరకు వస్తుంటే అతన్ని అలా చూడగానే ఈసారి నిజంగానే భయం వేసింది. ఇంకెప్పుడు ఇలా చెయ్యను దయచేసి నన్ను వదిలేసాయి చేతులు 2 జోడించి ఏడుస్తూ అలాగే గోడకు జారకడే కూర్చుండిపోయింది. ఆమె ముందుకు వచ్చి చేతులు ఫోల్డ్ చేసుకొని చూస్తూ గెటప్ అన్నాడు సీరియస్గా. లేచి నిల్చుంది వెంటనే. ఆ ట్యాప్ ఆఫ్ చేయి అన్నాడు చిరాగ్గా. వెంటనే కళ్ళు తుడుచుకొని చూసింది. ఆమె కళ్ళలో బెదిరి చూసి గోడకు చేతులు లాక్ చేసి ఈ భయం నా మీద హత్యా ప్రయత్నం చేయకముందు ఉండాలి అన్నాడు. హత్యా ప్రయత్నమా అంటూ నోరు తెరిచి షాక్తో చూసింది. ది గ్రేట్ సాయి సిద్ధార్థ మీద మర్డర్ అటెంప్ట్ చేసిన నిన్ను అరెస్ట్ చేయిస్తా అన్నాడు. ఆమెకు గుండె జారి కడుపులోకి కాదు చేతిలోకి వచ్చినంత పని అయ్యింది. అయ్యో నేను అంత దూరం ఆలోచించలేదు సాయి చిన్నగా నిన్ను ఆట పట్టిద్దామనుకున్నాను అంతేకాని మర్డర్ అటెంప్ట్ అమ్మో అంటూ కళ్ళు తాలేసింది. ఇప్పుడు నిన్ను పోలీసులు వచ్చి తీసుకెళ్తారు. అక్కడ విచారణలో అన్ని విషయాలు బయటపడతాయి. తర్వాత నువ్వు ముద్దాయిగా మారి జైల్లో ఖైదీగా చేరి అక్కడి వాళ్ళకి ఇదే ఆంధ్ర పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో ఎంతమందిని చంపాలో నేర్పించు అని నవ్వుతూ చెప్తుంటే దెబ్బకు కళ్ళు తిరుగుతున్నాయి భయంతో. ఏంటి చెయ్యనా ఫోన్ అంటూ మొబైల్ తీసుకుంటుంటే ఫాస్ట్గా పరిగెత్తుకుని వచ్చి సాయి చేతిలో మొబైల్ లాక్కుంది. వద్దు సాయి ప్లీజ్ పోలీసులకు ఫోన్ చేయొద్దు అని బతిమాలుతుంటే అయితే నేనేం చెప్పినా చేస్తావా అన్నాడు టేబుల్ మీద జంప్ చేసి కూర్చొని ఆమెను చున్నీతో చుట్టి దగ్గరకు లాక్కుంటూ. పోలీస్ స్టేషన్ జైలు కంటే సాయి ఇచ్చే పనిష్మెంట్నే బెటర్ అనిపించి చేస్తాను అంది బిక్కమొహంతో చూస్తూ. చున్నీ లేక స్పష్టంగా కనబడుతున్న తన కళ్ళకు విందు చేస్తున్న ఆమె అందాలకు మది వశం తప్పుతుంటే ఇందాకట్లా నీకు నువ్వుగా వచ్చి నాకు కిస్ పెట్టాలి అది కూడా నేను ఆపమనే వరకు అన్నాడు చాలా కూల్గా. ఆమెకి లైట్ వెలిగింది. సాయి మీద జాలిపడి కిస్ చేసిన సంగతి. మనసులో నీ మీద జాలి పడ్డాను చూడు నాకు బుద్ధి లేదురా శాడిస్ట్ వెదవా వదిలేసిపోవాల్సింది నిజంగానే మంట తట్టుకోలేక సచ్చుండేవాడివి పీడ పోయి ఉండేది నాకు అని ఇన్నర్లో గట్టిగా వేసుకుంది బయటకు అనలేక. నేను చావాలంటే ముందు నువ్వు చచ్చిపోయి ఉండాలి కానీ తిట్టింది చాలు రా వచ్చి ముద్దు పెట్టి నన్ను నా ఈగోని సాటిస్ఫై చేసిపో అన్నాడు బలుపుగా. ఆమెకు సౌండ్ లేదు. ఇంకా తప్పక కష్టంగా వస్తుంటే అలా కాదు ఇందాక చూసావే ప్రేమగా కేరింగ్గా చూస్తూ అంత ప్రేమగా అదే ఫీలింగ్తో పెట్టాలి అన్నాడు. అయితే ఇంకోసారి ఆ సూప్ తాగించనా అంది కోపంగా పళ్ళు నూరుతూ. ఓకే తాగించు ఎందుకంటే ఆ తర్వాత ఎలాగో మన ఇద్దరికి ఫస్ట్ నైట్ అయిపోతుంది కదా అన్నాడు. బాబోయ్ అంటూ తల కొట్టుకుంది. కమాన్ ఐ వాంట్ డీప్ అండ్ స్ట్రాంగ్ కిస్ అంటూ కొంటిగా చూస్తూ చెప్తుంటే టేబుల్ మీద కూర్చున్న సాయికి దగ్గరగా వచ్చి నిల్చుంది.
లుక్ ఇన్ టు మై ఐస్ అన్నాడు ఆమెను చూసి. అతని మాటల మాయాజాలం ఆమె మీద మంత్రంలో పనిచేసేసరికి మెల్లిగా చూపుని పైకి తెచ్చి చూసింది. ఆమె హ్యాండ్స్ని తన షోల్డర్ మీద వేయించుకొని నిదానంగా ఆమె నడుం చుట్టూ చేతిని పోనించి దగ్గరకు లాక్కున్నాడు. వెచ్చగా వదులుతున్న ఊపిరి ఒకరినొకరి తాకుతుంటే సాయిని చూసి చూపులు నిలపలేక వణికే పెదవులతో అతని పెదవిని ముడేసి కళ్ళు మూసుకుంది. మొదలుపెట్టింది మాత్రమే తను, దాన్ని కొనసాగిస్తుంది మాత్రం సాయినే. పూల రేఖలంత సున్నితమైన ఆమె అధరాలను అంతే సున్నితంగా ముద్దాడుతూ పెదవులలోని మధురంతో ఆమె ప్రేమను కూడా తనలోకి తీసుకుంటున్నాడు. మొదటిసారిగా తనలో కలుగుతున్న అలజడికి ఏం పేరు పెట్టాలో తెలియడం లేదు ఆమెకి. అతని మాయలో రోజుకో రకంగా పడిపోతుంటే తనని తాను ఎలా ఆ మాయలోంచి రక్షించుకోవాలో, అతని ప్రేమ వలలోంచి ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు తనకి. ఆమె చేతులు అతని అల్లుకుపోయాయి. అతని చేతులు ఆమెను చుట్టుకొని పట్టుకుని ఇంకా గట్టిగా బిగించి తనలోకి మరింతగా పొదువుకుని ముద్దుని గాఢంగా మార్చేశాయి. శైలు తనకు తానుగా వచ్చి ఇస్తున్న ముద్దులో ఇదివరకు తెలియని కొత్త అనుభూతిని ఫీల్ అవుతున్నాడు. అతనిలో హార్ట్నెస్ని మాత్రమే చూసిన శైలు తన ముద్దుకి అతను ఎంత సున్నితంగా సహకరిస్తూ తనని అంతే మృదువుగా ట్రీట్ చేస్తుండటం తెలుస్తుంది ఆమెకు కూడా. అతని పెదవులు వదిలేస్తున్న శైలుని పోనివ్వకుండా గట్టిగా పట్టుకుని పెదవులు మాత్రమే వీడి చూశాడు కళ్ళలోకి. ఎలాంటి భావం ఆమె మొహంలో కనబడకపోతున్నా ఏదో తెలియని గిల్టీ ఫీల్ అవుతుందని కనిపెట్టాడు. తప్పు చేస్తున్న దానిలా తల దించుకొని ఉంది. గడ్డం పట్టుకొని తననే చూశాడు. చూపులు నిలపలేక అపరాధిగా కళ్ళను దించిన తనని చూసి నన్ను చూడు అన్నాడు చాలా స్మూత్ వాయిస్తో. మొహం పక్కకు తిప్పుకుంది. ఆమె చెంపను పట్టుకుని తననే చూశాడు. చూడటం లేదు సాయిని. తప్పు చేసిన దానిలా ఎందుకే అలా పెట్టావు మొహాన్ని సీరియస్గా అడిగాడు. అతని చేతిలో ఉన్న తన చున్నీని తీసుకుని పైన వేసుకుంటుంటే దాన్ని లాక్కున్నాడు. చురుగ్గా చూసింది. ఆమె కోపాన్ని చూసి నా దగ్గర చున్నీ లేకుండానే కాదు ఇంకా ఏం లేకుండా అయినా ఉండాలి నువ్వు అన్నాడు చాలా ఇంటెన్స్ లుక్తో. ఎందుకు ఉండాలి అడిగింది. నిన్ను ఎలాగైనా చూసే రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి కమాండింగ్ అతని గొంతులో. నాకు ఇష్టం లేకుండా నా పర్మిషన్ లేకుండా నా ఒంటి మీద చెయ్యి వేస్తే నిన్నేం చేయలేను, కానీ నన్ను నేను ఏమైనా చేసుకోగలను కోపంగా అని చున్నీ లాక్కొని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. కంట్లోంచి జారిపోతున్నాయి నీళ్లు ధారగా. చంపలు దాటి ప్రవహిస్తున్న కన్నీరుని తుడుచుకుంటూ నాకు నేనే నచ్చడం లేదు, ఎందుకు వాడికి ఇలా లొంగిపోతున్నాను, ఎందుకు వాడికి ఎదురు చెప్పలేక నా క్యారెక్టర్ ఇంతగా దిగజార్చుకుంటున్నాను, నేను ఇంత బలహీనురాలినా, లేక అందరిలా నాకు కూడా ఒంట్లో కోరికలు ఎక్కువై వాడు చేసే దానికి అడ్డు చెప్పలేక వాడికి సహకరిస్తున్నానా, అందరిలా అతన్ని అందానికి నాకే తెలియకుండా దాసోహం అయిపోతూ అతని డబ్బుకి ఆశపడుతున్నానా, అంటే నాలో కోరిక పుట్టింది అనే కదా. ఈ కోరిక లేక కామం ఇలాంటివి కలిగితే ఏం చేయాలి, వెంటనే మళ్ళీ వాటిని తలుచుకోలేనంతగా నాకు నేను శిక్ష వేసుకోవాలి. ఇంకోసారి అలాంటి నీచపు ఆలోచన రాకుండా నా ఒంటి మీద ఇప్పుడే వాతలు తేలాలి. అందరిలా లవ్వు కొవ్వు అంటూ తిరిగితే తర్వాత నా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళను రోడ్ల పాలు చేయాల్సి వస్తుంది కదా. అంటే నా సుఖం కోసం నా సంతోషం కోసం వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాననేగా అర్థం. లేదు, ఎప్పటికీ అలా జరగడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నన్ని రోజులు నా బాధ్యత నాకు గుర్తు రావాలి, ఎప్పుడు నన్ను భయంతో బతికేలాగా చేయాలంటే అని అనుకోగానే వెంటనే తట్టిన ఆలోచనకి కిచెన్లోకి వెళ్ళింది. కన్నీళ్లు తుడుచుకుంటుంది. స్టవ్ ఆన్ చేసి గట్టిగా కళ్ళు మూసుకొని తన కుడి చేతిని మంట మీద పెట్టేసింది. అమ్మా అంటూ అరవబోతూ ఎడమ చేతిని నోటికి అడ్డం పెట్టుకొని మూసేసింది గట్టిగా. కుడి చేయి కాలుతున్న మొండిగా అలాగే ఉంచింది. శైలు కోపంగా వెళ్లడంతో బయటకు వచ్చాడు సాయి. చుట్టూ చూసి తన కోసం కిచెన్లోకి వస్తూ అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఫ్రీజ్ అయ్యి వెంటనే తేరుకొని ఫాస్ట్గా వచ్చి శైలు చేతిని పట్టుకుని వెనక్కి లాగేశాడు. రేయ్ ముట్టుకోకు నన్ను అంది ఎర్రగా మారిన కళ్ళతో. చాచి పెట్టి కొట్టాడు. తుల్లి కింద పడిపోయింది ఆ ఫోర్స్కి. స్టవ్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగి కింద పడిన శైలు రెక్క పట్టుకొని విసురుగా పైకి లేపి ఏం చేస్తున్నావో కొంచెమైనా తెలుస్తుందా నీకు, ఉరిమే కళ్ళతో అన్నాడు కోపంగా.